భారతదేశంలో జగిత్యాల జిల్లా గోరుట్ల వృద్ధుల సంక్షేమ సంఘం కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరులైన వీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ కాలంలో ఉద్యమించిన నేతలను ప్రక్కన పెట్టారని, కనీసం గుర్తింపు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయ గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, అధ్యక్షులు రాసా భూమయ్య, రాడం అశోక్, ప్రజా సంఘాల జేఏసీ నేత పేట పాల్గొన్నారు. పేరున ఆ స్ఫూర్తి తేవడానికి ప్రధానంగా జేఏసీ పనిచేసింది. అది మనము ఇక్కడనే మనకు 120 రోజుల దీక్షలకు అప్పుడు కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా మరి మనం ఇక్కడ పెద్ద కోదండ రాము గారు బహిరంగ ఏదైతే సమావేశాలు నిర్వహించుకుని ఘనంగా ఏర్పాటు చేసుకున్న సందర్భం. ఈ తెలంగాణ ఈ ఏర్పడ్డ విధానాన్ని మనం మరి రాను రోజుల్లో దీని చరిత్ర రూపకంగా పుస్తకాలు రాయాలని చెప్పి రాసభవన గారికి ఈ ఫోటోలు మీ యొక్క ముద్రించి మనం పంపిణీ చేస్తే, లేకపోతే కరపత్రాధార పరిచయం చేస్తే రాను రోజుల్లో వీళ్ళ యొక్క త్యాగాలు, వీళ్ళు చేసిన పోరాట ఫలితాలు అది ఏ రకంగా చేసిండ్రు అని మనకు ఇప్పటి విద్యార్థులకు తెలుస్తాయి. కాబట్టి దాన్ని ఒక సూచన చేస్తున్నాం, సలహా ఇస్తున్నాం. మా యొక్క సలహా స్వీకరిస్తామని చెప్పి నేను అభినందిస్తూ ఈ యొక్క చిన్న సిరి సన్మానం సత్కారానికి వచ్చేసి మా యొక్క స్వీకరించినందుకు పెద్దలందరికీ ఈ యొక్క వేదిక వైపున, ఈ యొక్క గ్రంథాలయం వైపున, వృద్ధుల సంక్షేమ వైపున, కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక సంఘాల వైపున ప్రత్యేక కృతజ్ఞత తెలుస్తూ పడవోయి తెలంగాణ వీరుడా, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పాడవోయి